తలుపు కొంచెం తెరిచే ఉంచాను. గేయ రచయిత శ్రీ పల్లిపట్టు నాగరాజు. గాత్రధారణ డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. మంచు కురిసి కురిసి ముద్దైన సాయంత్రాన కరెంటు పోయిన 2 గదుల ఇంటి లోపల నీ నవ్వుల్ని నెమరేసుకుంటూ తలుపు కొంచెం తెరిచాను. చిమ్మ చీకటి కమ్ముకున్నప్పుడెల్లా దీపాన్ని వెలిగిస్తూనో, నువ్వే దీపమై వెలుగుతూనో కూకునే మన నట్టింట నన్నో ఒంటరి దీపంగా వెలిగించుకొని తలుపు కొంచెం తెరిచాను. బయటా చీకటి, లోపలా చీకటి. దేశమంతా ద్వేషపు మేఘాలు కురుస్తున్న చీకటి. తలచుకుంటేనే మనసు కలుక్కుమంటుంది. ఇప్పుడే నువ్వు రావని తెలిసినా పొద్దుని కనుబొమ్మల మధ్యన దిద్దుకొని వచ్చే నీ రేపటి కోసరం మనసు నిండా ప్రేమను విత్తుకుంటూ మన తలుపు కొంచెం తెరిచి ఉంచాను. ప్రతి శుక్రవారం నువ్వు ముగ్గై పూసే గుమ్మం అవతలి వైపుకు తొంగి చూస్తూ నీ పట్టీల సడి వినపడకున్నా వంటగదిలో నుంచి, హాల్లో నుంచి వరండాలోకి తిరుగాడే పాదాలను మననం చేసుకుంటూ మనసు తలుపు మరి కాస్త తెరిచే ఉంచాను. ఈ పూట నువ్వు పూలు కోయలేదని మూతి ముడుచుకున్న నందివర్ధనం సాక్షిగా నా ఒంటరి అడుగుల్ని మెట్లు కూడా కసురుకుంటున్నాయి. పిల్లలు తూనీగలై తిరుగుతుంటే నువ్వు తోటై పరిమళించే మన ఇల్లు కిటికీల కళ్ళతో ఎదురు చూస్తున్నట్లు. చెలిమి తప్ప ద్వేషం లేని ప్రేమోదయాల కోసరం ఆశగా ఎదురు చూస్తున్న లోకం మాదిరి. ప్రేమ కాంతి దీపాలై మీరొచ్చే వీధి వైపు పదే పదే చూస్తూ తలుపు కొంచెం తెరిచే ఉంచాను. అందరం కలిసుంటేనే కదా, ప్రేమ తోటలై విరబూస్తేనే కదా ఇల్లైనా దేశమైనా అందంగా ఉంటుందని బడిలో చదువుకున్న పాఠాలు గుండెల్లో తేనెటీగలై మూగుతున్న సమయాన మన ఇంటి తలుపు మరికొంచెం తెరిచే ఉంచాను.